హాయ్ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి. దానికి కావాల్సిన బియ్యము, ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు రాగులండి, కొద్దిగా మెంతులు. మనం రుబ్బేటప్పుడు కొద్దిగా అటుకులు కానీ బియ్యం అన్నం కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కలిపి ఒక 3 hours నానబెట్టేసుకుందాము. మంచిగా నానిపోయాయండి. ఇప్పుడు దీన్ని రుబ్బేసుకుందాము. మనం గ్రైండర్లో వేసేసుకొని దాంట్లోకి కొద్దిగా మనము అటుకులు కానీ అన్నం కానీ యాడ్ చేసుకొని వేసుకుందాం. పిండి రుబ్బేసి రెడీగా పెట్టుకున్నానండి. దాంట్లోకి కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా ఉల్లిపాయలు, క్యారెట్ ఇలా గుంత పొంగనాలు వేసేసుకున్నానండి. రెడీ అయిపోయాయండి.